బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అయితే ఇక కార్ల షోరూమ్ దగ్గరికి వస్తుంది. ఇంతలోకే రాజేష్ అలాగే అక్కడికి వస్తాడు. ఇక సిస్టర్, నేను బాగా వెయిట్ చేయించినట్టున్నాను. లేదన్నయ్య, నేను వచ్చి ఇప్పుడే అవుతుంది. డబ్బులు రెడీనా సిస్టర్? లేదంటే నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, నేను అడ్జస్ట్ చేస్తాను. లేదన్నయ్య, నేను ఆల్రెడీ డబ్బులు తీసుకుని వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి షాప్ ఓనర్ వస్తాడు. ఇక ఏంటమ్మా, డబ్బులు అరేంజ్ చేసుకున్నారా? చేసుకున్నామండి, ఇదిగోండి మీరు అడిగిన 80,000 డౌన్ పేమెంటు అని అనగానే, అబ్బో అప్పుడే రెడీ చేసేసావా? సరే సరే, డాక్యుమెంట్లు చేయాలి రండమ్మా అని చెప్పేసి ఇక అడ్వాన్స్ డబ్బులు తీసుకొని డాక్యుమెంట్లన్నీ కూడా రెడీ చేయమని చెప్తాడు. ఇక రాజేష్, సిస్టర్ నాకు చాలా సంతోషంగా ఉంది. బాలుగాడు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు, కానీ వాడికంటూ ఎవరు కూడా ఏమీ చేయరు. మొట్టమొదటిసారిగా నువ్వు వాడికి ఇలా కారు కొనిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా వాడు చాలా మంచివాడు సిస్టర్. అందుకే అన్నయ్య, ఆయనకి తెలియకుండా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. ఈ విషయం మీరు కూడా ఆయనకి చెప్పొద్దు. సిస్టర్, నువ్వు ఇలా చెప్పాలా ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లో వాడికి చెప్పాం. వాడికి నువ్వు ఇచ్చే సర్ప్రైజు అద్భుతంగా ఉండాలి అని అంటూ ఉంటే ఇక ఓనర్, అమ్మా ఇప్పటికే టైం 3:30 అయింది. ఇక గంటలో రిజిస్టర్డ్ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. కాబట్టి రిజిస్టర్డ్ ఆఫీస్కి నేను రేపు ఉదయాన్నే ఈ డాక్యుమెంట్లని పంపిస్తాను. రేపొచ్చి మీరు కార్ని తీసుకెళ్ళండి అని అనగానే, సరే సార్, మేము రేపొచ్చే కార్ని తీసుకెళ్తాము. అనయ్య, ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి చెప్పొద్దు. చెప్పండి సిస్టర్ అని అనగానే మీనా ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఒక పక్కన ప్రభావతి అయితే చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆ మీనాకి బాగా పొగరు పట్టింది. ఎంత కాకపోతే నా ఇంటిని చూపించి 20,000 అప్పు తీసుకుంది కాకుండా ఇంకా నేను అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్తుందా? నిన్న కూడా ఇంట్లో డబ్బులన్నీ తీసుకుని వెళ్ళింది. ఈరోజు కూడా అప్పు చేసి మరీ డబ్బులు తీసుకెళ్ళింది. ఖచ్చితంగా దాన్ని పుట్టింటికి దోచిపెట్టడానికి వెళ్ళింది. ఈ విషయం ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ప్రభావతి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా సత్యం ఇంటికి వస్తాడు. ఇక ఇంతలోకి శృతి ఇంకా రవి కూడా ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన ప్రభావతి, ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి. ప్రభా, మళ్ళీ ఏదైనా గొడవ మొదలు పెట్టావా? నేను ఎప్పుడు చూసినా మీకు గొడవ పెట్టేదానిలా కనిపిస్తున్నానా ఏంటి? అందరూ మంచిగా ఉంటే నేను కూడా మంచిగానే ఉంటాను. ఇప్పుడేమైంది? అమ్మా ఏమైంది అని రవి అంటాడు. ఇక ప్రభావతి, ఏమైంది అంటారంటండి, ఆ మీనా లేదు, వచ్చిన డబ్బంతా తగలబెడుతుంది, అలాగే అప్పు చేసి మరీ వాళ్ళ పుట్టింటికి దోచిపెడుతుంది. ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే బాలు అలాగే మీనా ఇంటికి వస్తారు. రాగానే ప్రభావతి, అదిగా వచ్చిందిగా మీ ముద్దుల కొడలు, దాన్నే అడగండి అని అనగానే ఇక మీనా, ఏమైందత్తయ్య, ఏమడగాలి నన్ను అని అంటూ ఉంటే ఇక బాలు, ఏముంది, ఈ లక్షావతి మళ్ళీ ఏదో గొడవ స్టార్ట్ చేసింది. నువ్వు వాగరా బాలు, ఏవండి అడగండి. ప్రభా, ఇప్పుడు నేనేం అడగాలి? నువ్వు నాకు చెప్పలేదు. నేను అడుగుతానుండండి. ఏయ్, నువ్వు ఆ పూలు కట్టి లక్షలు సంపాదించావు. అవి సరిపోనట్టు ఈరోజు ఎవరి దగ్గర అప్పు కూడా చేశావు. ఈ డబ్బంతా నీ పుట్టింటికి తగలబెట్టడానికేగా, వాళ్ళకి దోచిపెట్టడానికేగా నువ్వు వెళ్ళింది. అదే విషయం గురించి నేను అడుగుతున్నాను. చెప్పవే, ఏం చేసావా డబ్బంతా అని అనగానే, చూడండి అత్తయ్య గారు, అనవసరంగా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. మా అమ్మ ఉదయాన్నే లేచి పూల కొట్లో నుంచొని పూలు అమ్ముకుంటుంది. అలాంటప్పుడు మా అమ్మకి నా దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంత గతి కూడా తగ్గే వాళ్ళు లేరు. ఏంటే, ఏమంటున్నావు? అంటే ఇప్పుడు నువ్వు పూలు కట్టిన డబ్బులు నేను అడుగుతున్నాను, నాకు బుద్ధి లేదు అంటున్నావా ఏంటి? చూసారా దీని పొగరు? ప్రభా, మీనా అలా మాట్లాడలేదు. తన పుట్టింటి గురించి నువ్వు అలా తక్కువ చేసి మాట్లాడటం తనకి నచ్చలేదు. అవును మావయ్య, నేను నా పుట్టింటి వాళ్ళకేమీ ఆ డబ్బుని దోచిపెట్టలేదు. అలాగే ఆ డబ్బులు నేను ఏం చేశానో మీకే త్వరలో తెలుస్తుందిలే, అప్పటి వరకు ఆగండి అని అంటూ ఉంటే ఇక ప్రభావతి దీనికి బాగా పొగరు పట్టింది. చూసారా ఎలా మాట్లాడుతుందో అని అనగానే, ఏవండి మీకు కూడా నేను ఇంకే ఏవైనా సమాధానం చెప్పాలా అని అంటూ ఉంటే ఇక బాలు, లేదు మీనా, అది నీ కష్టార్జితం, ఆ డబ్బుతో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని అనగానే శృతి పక్కన నుంచొని, కరెక్ట్గా చెప్పాడు బాలు. అవును, అది మీనా కష్టార్జితం. సో మీనా ఆ డబ్బుని ఏదైనా చేసుకోవచ్చు. దానికి మీరెందుకు ఆంటీ ఇంత మీటింగ్ పెట్టి మరీ మీనా ఏదో తప్పు చేసినట్టు ఇలా అందరి ముందు క్వశ్చన్ చేస్తున్నారు? అది కదమ్మ శృతి, ఎందుకంటే రోహిణి ఈ ఇంటి కోడలు, తను నా పేరు మీద బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసింది. నాకు అలాగే ఇంటి ఖర్చుల కింద డబ్బులు ఇస్తుంది, అలాగే నాకు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తుంది. కానీ ఈ మీనా అందరితో పనిచేయించింది, కానీ మీకు ఎవరికైనా రూపాయినా ఇచ్చిందా అని అనగానే ఇక శృతి, ఆంటీ మేము మీనాకి హెల్ప్ చేసాం, అంతే తప్ప డబ్బుల కోసం పని చేయలేదు. అలాగే మీరు కూడా మీనాకి ఏ హెల్ప్ చేయలేదు. అలాంటప్పుడు మీనా మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలాగే
రోహిణి మీకు డబ్బులు ఇస్తుంది అంటే అది రోహిణి ఇష్టం. మీనా ఇష్టమైతే మీనా ఇస్తుంది. అయినా రోహిణి ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. కానీ మీనా ఇంట్లో పనంతా చేస్తుంది. దానికి మీరందరూ కలిసి మీనాకి డబ్బులు ఇవ్వాలి, తన పాకెట్ మనీకి. కానీ మీనా అది కూడా యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు మీరు మీనాని ఇలా క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది అని అనగానే ఇక ప్రభావతి ఈ శృతి ఒకరిది నేను ఎప్పుడు ఏం మాట్లాడినా తప్పుగానే అపార్థం చేసుకుంటుంది అని అంటూ ఉంటే ఇక సత్యం, చూడు ప్రభా, అందరి ముందు ఇలా మాట్లాడి నీ పరువుని అలాగే నీ పెద్దరికాన్ని గాల్లో కలుపు మాకు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి. మీనా, బాలు ఇప్పుడే ఇంటికి వచ్చినట్టున్నాడు, ముందు వాడికి తినడానికి ఏమైనా పెట్టు. అమ్మ శృతి, మీరు కూడా రూమ్లోకి వెళ్ళండి అని అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే ఈరోజు రోహిణిని నేనే పికప్ చేసుకోవాలి. అవును, ఈ మధ్య రోహిణి ప్రతిసారి నాతో ఏదో ఒక రకంగా గొడవ పడుతుంది. ఈరోజు రోహిణికి మంచి పార్టీ ఇవ్వాలి అని చెప్పేసి మనోజ్ అయితే ఇక పార్లర్ దగ్గరికి వస్తాడు. ఇక ఇంతలోకి పార్లర్ రిసెప్షనిస్ట్తో రోహిణిని నేను కలవాలి, రోహిణి ఉందా అని వెనకాలే, సార్ ఇప్పుడే ఉండండి, నేను వెళ్ళి మేడంని పిలుచుకొస్తాను అని చెప్పేసి రిసెప్షనిస్టు ఇక లోపలికి వెళ్తుంది. ఇంతలోకి విద్య, ఏంటి ఏమంటావు అంటే ఇప్పుడు మీనాలాగా నువ్వు కూడా పూల కొట్టు పెడితే బోల్డని డబ్బులు సంపాదిస్తావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పూల కొట్టు అంటే మాటలు కాదు. అయినా నా భయమంతా ఒకటే, మీనా ఎక్కడ డబ్బులు ఆంటీకి ఇస్తుందని. ఇస్తే నీకేంటి, ఇస్తే నాకేంటంటావేంటి? మీనా ఇప్పటి వరకు రూపాయి కూడా ఆంటీకి ఇవ్వలేదు. నేనేమో ఏదో కొంచెం డబ్బులు ఇస్తూ మేనేజ్ చేస్తున్నా. అందుకే ఇంట్లో అందరికంటే నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. అదే మీనా కూడా డబ్బులు ఇస్తే అప్పుడు ఆంటీ మీనాకే సపోర్ట్ చేస్తారు. అదే నా భయం. అవునా, సరేలే, ఎన్నాలని ఇలా ఇబ్బందులు పడతావు? ఇలా డబ్బుల కోసం ఎన్నాలని ఇది అది కష్టపడుతూ ఉంటావే. నువ్వు చెప్పింది నిజమే. నేను ఇంట్లో కోటీశ్వర్లని నిరూపించడానికి చాలా అప్పు చేశాను. ఆ వడ్డీ కట్టడానికే నా శాలరీ మొత్తం సరిపోతుంది. అది కాకుండా ఆ సందీప్ గాడు అంతా నాకు నాకు టార్చర్లా ఉంది అని అంటూ ఉంటే, మేడం మీ హస్బెండ్ మనోజ్ గారు వచ్చారు మేడం. అవునా, రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయమని చెప్పు అని వెనకాలనే పక్కనున్న విద్య, ఏ రోహిణి నీకేమన్నా తిక్కా, ఏమైంది? రిసెప్షన్లో బ్యూటీ పార్లర్ పేరు మారిపోయి ఉంది. అది కనుక మనోజ్ చూస్తే నీ పని అంతే. అవును కదా, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి రోహిణి గబగబా ఇక రిసెప్షన్ దగ్గరికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే రిసెప్షన్లో ఉన్న మనోజు బ్యూటీ పార్లర్ అని చదువుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రోహిణి, బాబోయ్ మనోజ్ చూసేశాడే అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక రిసెప్షనిస్ట్ కూడా అక్కడే నుంచుని ఉంటుంది. ఇంతలోకి మనోజ్, రోహిణి అదేంటి బ్యూటీ పార్లరు క్వీన్ బ్యూటీ పార్లర్ అని ఉందేంటి, ఇప్పుడు నేనేం చేయాలి అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటే ఇక మనోజ్, ఏంటి రోహిణి, మా అమ్మ పేరు బ్యూటీ పార్లర్ మీద పెట్టి ఇప్పుడు బోర్డు మార్చేసి నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టావు. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఎంత ఫీల్ అవుతుంది అంటే మనోజ్కి అలా అర్థమైందా అని చెప్పేసి వెంటనే రోహిణి, అంటే మనోజ్ ఆ పేరు మరీ ఓల్డ్గా ఉంది కదా, వచ్చే కస్టమర్స్ అందరూ కూడా పేరు బాగాలేదని అంటున్నారు, అందుకే పేరు మార్చాను. నాకు తెలుసు ఆంటీకి ఈ విషయం తెలిస్తే ఫీల్ అవుతారని, అందుకే నేను ఆంటీకి ఈ విషయం చెప్పలేదు. ఏదైనా రోహిణి, అమ్మాయి నీతో ఈ బ్యూటీ పార్లర్ పెట్టించాలని ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చింది. అలాంటిది నువ్వు ఇలా పేరు మార్చావని తెలిస్తే అమ్మకి ఎంత బాధగా ఉంటుంది. వద్దు రోహిణి, అమ్మ పేరే పెట్టేసి అని అంటూ ఉంటే ఇక రోహిణి, సరే మనోజ్ అలాగే చేస్తాను ఉండు అంటూ అక్కడే ఉన్న ప్రభావతి బ్యూటీ పార్లర్ బోర్డుని మెల్లగా తీసి అక్కడ పెడుతుంది. సూపర్ రోహిణి, ఇలా ఉంటేనే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఏంటి మనోజ్, ఎప్పుడు లేంది నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏం లేదు, ఈరోజు మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేశాను, అందుకే వచ్చాను. అవునా మనోజ్, వెళ్దామా? సరే విద్య, నువ్వు పార్లర్ చూసుకో, నేను వెళ్తున్నాను అని చెప్పేసి రోహిణి అయితే ఇక మనోజ్తో కలిసి బయటికి బయలుదేరుతుంది. ఇంతలోకి రిసెప్షనిస్టు విచిత్రంగా, రోహిణి మేడం ఏంటి క్వీన్ బ్యూటీ పార్లర్ పేరులో ప్రభావతి బ్యూటీ పార్లర్ బోర్డుని పెట్టారు? ఆల్రెడీ మేడం ఈ బ్యూటీ పార్లర్ని అమ్మేశారు కదా, మరి అదేంటి తన హస్బెండ్తో అలా చెప్తున్నారు అని రిసెప్షనిస్ట్కి ఏమీ అర్థం కాదు. పక్కనున్న విద్య, సరే నేను కూడా బయలుదేరుతున్నాను, కస్టమర్స్ ఎవరు లేరు కదా అని వెనకాలనే సరే మేడం అని అంటుంది. విద్య కూడా ఇంకా వెళ్ళిపోతుంది. ఇంతలోకి అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అక్కడికి వస్తుంది. ఇక అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ అయితే ఇక అక్కడే ఉన్న బోర్డ్ని అలా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మేడం అయితే వస్తుంది. గుడ్ ఈవినింగ్ మేడం. ఏయ్ ఏంటి ఎవరు లేనట్టున్నారు? టైం అయిపోయింది కదా మేడం, అందుకే అందరూ వెళ్ళిపోయారు. మరి నువ్వు? నేను కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటుండే ఇంతలో మీరు వచ్చారు.
అవునా, నాకు పనుంది అందుకే వచ్చాను, నా పని అయిపోయినాక క్లోజ్ చేద్దు ఆగు అని చెప్పేసి ఇక తనైతే తన క్యాబిన్లోకి వెళ్ళి ఏవో తీసుకోండి ఇక బయటికి వస్తుంది. అప్పుడే బ్యూటీ పార్లర్ బోర్డుని చూస్తుంది. ఏంటి, ఈ బ్యూటీ పార్లర్ బోర్డు మారిందేంటి? అది మేడం, రోహిణి మేడమే మార్చారు. ఏంటి, రోహిణి మార్చిందా? రోహిణి ఇలా ఎందుకు ఇచ్చేస్తుంది? మేడం, అది యాక్చువల్లీ రోహిణి మేడం వాళ్ళ హస్బెండ్ వస్తే ఈ బ్యూటీ పార్లర్ బోర్డుని పెట్టారు. అలాగే ఇంకా తనకి ఈ బ్యూటీ పార్లర్ తనదే అన్నట్టు మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు మేడం, అందుకే నేను కూడా ఈ బోర్డుని తీయలేదు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా మేడంకి కోపం వస్తుంది. ఏంటి, ఇలా చేసిందా రోహిణి? చెప్తాను తన పని నేను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక రాజేష్ అయితే కార్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇక రాజేష్ లోపలికి వస్తాడు. ఇక మీనా, అన్నయ్య కార్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సిస్టర్, అదిగో బయట ఉంది అని వెనకాలనే ఇక అప్పుడే బాలు కూడా కిందికి వస్తాడు. ఇక మీనా, మావయ్య అని వెనకాలనే సత్యం ఒక్కసారిగా బాలు కళ్ళు మూస్తాడు. నాన్న ఏమైంది, నా కళ్ళు ఎందుకు మూశారు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఏంటండి, చిన్నప్పుడు కళ్ళగంతలు ఆట ఆడేవారు, ఇప్పుడు అది ఆడుతున్నారా ఏంటి అని వెనకాలనే, ప్రభా, నేను కళ్ళగంతల ఆటలో ఆడుతుంది దేనికోసమో నీకు కూడా తెలుస్తుంది, ముందు బయటికి రా అని అంటూ అందరూ కూడా బయటికి వస్తారు. ఇక సత్యమైతే బాలు కళ్ళు తెరిచి చూపించగానే ఇంటి ముందు ఉన్న కారుని చూసి బాలు ఒక్కసారిగా, ఇదేంటి కారు, ఈ కారు ఎవరిది? నీదేరా అని రాజేష్ అంటాడు. నాదా? నా కారేంటి? అవును, మా సిస్టర్ నీకు సర్ప్రైజ్గా ఈ కారు కొనింది. మీనా? అవునండి, నేను డబ్బులు మా పుట్టింటికి దోచిపెట్టాను, ఇది అదే అని మీ అమ్మగారు నన్ను చాలా మాట్లాడినారు కదా, ఆ డబ్బులు, అలాగే నేను వడ్డీకి తీసుకున్న డబ్బులు, వీటన్నిటిని డౌన్ పేమెంట్గా కట్టి ఈ కార్ని తీసుకున్నాను, నెలకి ఈఎంఐ ఆప్షన్లో అని వెనకాలనే ఒక్కసారిగా సత్యం అలాగే రోహిణి, మనోజ్ అందరూ కూడా షాక్ అవుతారు. ఇక శృతి అయితే, సూపర్, నువ్వు గ్రేట్ మీనా, నువ్వు సంపాదించిన డబ్బుల్ని నీకు వాడకుండా బాలుకి కారు కొన్నావు అంటే నీకు బాలు మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడే అర్థమవుతుంది. నిజంగా నువ్వు చాలా లక్కీ బాలు అని వెనకాలనే బాలు, మీనా ఎందుకు ఇలా చేసావు? నీ మెడలో బంగారం తాడు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు? ఏమండి, ఇప్పుడు నాకు మెడలో తాడు కంటే మీకు కారు ముఖ్యం. అవును, ఆ ఆటో నడుపుతూ మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నాను కదా, అందుకే ఈ కారు అని వెనకాలనే ఇక సత్యం, ప్రభా, ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అబ్బో, మాకెందుకు అదృష్టం, మీ కోడల్నే తీసుకోమనండి అని అంటూ ఉంటే, అత్తయ్య మీరే ఆయనకి ఈ కార్ కీస్ని చేతిలో పెట్టి హారతి ఇవ్వండి. ఎన్నిసార్లు నేను దిష్టి తీసినా ఈ కార్ అమ్ముతూనే ఉంది, అందుకే ఈసారి మీరే దిష్టి తీసి ఆ కారు తాళాల్ని ఆయన చేతిలో పెట్టండి అని వెనకాలనే ఇక ప్రభావతి లోపలికి వెళ్ళి హారతి ఇచ్చి ఇక కేసుని అయితే బాలు చేతిలో పెడుతుంది. ఇదంతా చూసిన రోహిణి అయితే, బాబోయ్, మళ్ళీ బాలు చేతిలో కారు వచ్చింది, ఇక ఈ బాలుని ఎవ్వరూ ఆపలేరు, అయినా ఇదేంటో ఈసారి వీళ్ళ టైం చాలా బాగా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఇక మీనా అయితే అందరికీ టీలు ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇంటికి రోహిణి పార్లర్ ఓనర్ వస్తుంది. అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రోహిణి, ఇదేంటి మేడం, మీరేంటి ఇలా వచ్చారు? చూడు రోహిణి, ఇక నువ్వు జాబ్కి రానవసరం లేదు, ఇదిగో నీ జాబ్లోంచి తీసేస్తున్నానని చెప్పడానికి, అలాగే నీ ఫైనల్ సెటిల్మెంట్ కోసం తీసుకొచ్చిన డబ్బులు. అదేంటి మేడం, ఎందుకు ఇలా చేశారు అని రోహిణి అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఎవరమ్మ రోహిణి, నిన్ను జాబ్ నుంచి తీసేయడం ఏంటి, ఆ పార్లర్ మందైతే అని వెనకాలనే ఇక ఒకసారిగా రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ పార్లర్ ఓనర్, చూడండి, మీ కోడలు మీతో ఏం చెప్పిందో మాకు తెలీదు, కానీ మీ కోడలు 15 లక్షలకి పార్లర్ నాకు అమ్మేసి 4 నెలలు అవుతుంది, కానీ తను ఇంకా ఈ పార్లర్ తనదే అని తన హస్బెండ్కి మీ ఫ్యామిలీకి చెప్పుకుంటుందని తెలిసింది, అందుకే మీ ఫ్యామిలీలో ఈ విషయాన్ని క్లారిటీ చేద్దామని ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఆ పార్లర్ నాది అంటూ ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ రోహిణి చేతిలో చెక్ పెట్టేస్తుంది. ఇక దాంతో ప్రభావతి, రోహిణి ఏంటమ్మా, ఏమైంది, నువ్వు పార్లర్ అమ్మేయడం ఏంటి, అసలు ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే ఇక సత్యం, ఈ విషయం బాలు నాకెప్పుడో చెప్పాడు. అదేంటండి? అవును, బాలు ఎప్పుడో ఆ పార్లర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్నాడు, కానీ ఈ విషయం నేనే బాలుకి చెప్పొద్దన్నాను. ఏం పార్లర్ అమ్మా, ఇప్పుడు చెప్పు, మా అమ్మకి నిజం తెలిసింది అని బాలు అంటాడు. ఇక మనోజు, ఏంటి రోహిణి, పేరు మార్చాను అంతే అన్నావు, పార్లర్ అమ్మేయడం ఏంటి, నాకు కూడా ఈ విషయం నువ్వు చెప్పలేదు అని వెనకాలనే ఇక రోహిణి, బాబోయ్, ఇప్పుడు నేను దీని నుంచి ఎలా బయటపడాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక శృతి, రోహిణి మాట్లాడవేంటి,
అయినా నువ్వు చాలా కోటీశ్వరాలు కదా, అలాంటిది నువ్వు పార్లర్ అమ్మడం ఏంటి అని అంటూ ఉంటే, ఇక ప్రభావతి అమ్మ రోహిణి మాట్లాడమ్మా అని అంటూ ఉంటే, ఆంటీ అది యాక్చువల్లీ నేను పార్లర్ని చేసింది ఆ రోజు ఆస్తి పేపర్లు అక్కడ ఉండిపోయినాయి కదా, అప్పుడు మీరు డబ్బులు అడిగారు కదా, అదేంటమ్మా అది ఫారెన్లో ఉన్న మీ నాన్న పంపించారని చెప్పావు కదా. లేదా ఆంటీ, ఆ రోజు డాడీకి డబ్బులు పంపించడం కుదరలేదు, అందుకే నేను పార్లర్ని అమ్మేశాను. ఎలా అయినా మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం ఆ రోజు నేను పార్లర్ని అమ్మి మీకు అబద్ధం చెప్పాను అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా.